బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలుకు వెళ్లి బయటకొచ్చాక ఇన్నాళ్లు ఇంటికి పరిమితమైన కేసీఆర్ కూతురు కవిత చాలా కాలం తర్వాత యాక్టివ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ సూటిగా ట్వీట్ చేశారామె. అదానీపై అమెరికాలో అవినీతి కేసు నమోదు కావడంపై కవిత స్పందించారు. ఆమె పోస్ట్ చేసిన ట్వీట్ ని మీరిప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆధారాలు లేకున్నా తనను అరెస్టు చేశారని ట్వీట్లో ఆరోపించారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అదానిని అరెస్టు చేయరంటూ కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు కవిత. కవిత ట్వీట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నగేష్, చెప్పండి. ఇటు కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి ఆమె యాక్టివ్ అయ్యారు. దట్టు ఇటు అదానికి సంబంధించి అయితే ఆవిడ ఒక పోస్ట్ చేసింది. మొత్తంగా ఆవిడ పెట్టిన ఒక ట్వీట్ ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు నగేష్? ఖచ్చితంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ గౌతమ్ అదానికి సంబంధించిన స్కాము ప్రపంచ స్టాక్ మార్కెట్లని కుదిపేసిందని చెప్పచ్చు. ఇవాళ ఒక్కరోజు నష్టమే 1,00,000 కోట్ల వరకు ఉంటుంది. 12 బిలియన్ డాలర్లు అంటే ఓవరాల్గా నష్టపోయిన సంగతి ఇప్పటికీ స్టాక్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజ్లు సూచిస్తున్న పరిస్థితి. ఇక కవిత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత 6 నెలల తర్వాత స్పందించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వ్యవహారం అయితే ఉందో మార్చి 15న లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత ఆగస్టు 27న సుప్రీంకోర్టు బెయిల్తో విడుదలైంది. 6 నెలల పాటు జైల్లో ఉంది. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత పూర్తి మౌనమే వహించింది. ఏ విషయంలో కూడా మాట్లాడలేదు. ఈ మధ్యనే ఎన్యూమరేటర్లు ఏదైతే కుటుంబ గణనకు సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ రోజు మాత్రం బయటకి ఒక 2 ఫోటోలు, ఒక 2 నిమిషాల విజువల్స్ బయటకు వచ్చాయి. తన కుటుంబానికి సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుటుంబ గణన చేపడుతుందో ఆ గణనలో నమోదు చేసుకున్న పరిస్థితి. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన కవిత ఘాటు విమర్శలే చేసింది. ఆదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయం అని చెప్పి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి. అఖండ భారతంలో ఆదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేశారు. ఈజీగా అంటే ఆధారాలు ఉన్నా కూడా ఆదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? అంటే ఎన్నోసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని మాత్రం ఆదాని వైపే ఉంటాడని చెప్పి కూడా డైరెక్ట్ మోదీని ప్రశ్నించిన పరిస్థితి. సెలెక్టివ్ జస్టిస్ పైన కూడా ప్రశ్నలు లేవనెత్తింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రాజకీయ నిర్బంధాల మధ్య ఆదానికి రక్షణ కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాజీ ఎంపీ వాళ్ళపైన మండిపడ్డారు. వారు అఖండ భారత్ని మాత్రం ప్రచారం చేస్తారు, గొప్పగా వెళ్తుందని చెప్పి, కానీ సెలెక్టివ్ జస్టిస్ని మాత్రమే అందిస్తారు. అంటే ఆ ఉద్దేశంలో ఏంటంటే కేవలము వాళ్లకు వైరం ఉన్నోళ్ళు, శత్రువు ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళ మాత్రమే అరెస్ట్ చేస్తారని చెప్పి చెప్పుకొచ్చింది. రాజకీయ ప్రత్యర్థులకు సాక్ష్యాలు లేకుండా చేసి నెలల తరబడి కూడా జైలు ఉంచుతారు. అంటే 6 నెలల పాటు తనని జైల్లో ఉంచిన విషయాన్ని కూడా ప్రశ్నించింది. అంటే మిస్టర్ గౌతమ్ అదాని మాత్రం పదే ఆయన పైన ఆరోపణలు వస్తున్నా కానీ ఆయన మాత్రం స్వేచ్ఛా భారతంలో, అఖండ భారతంలో స్వేచ్ఛగానే నడుచుకుంటాడని చెప్పి ఆరోపణలు గుప్పించింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏ చర్య తీసుకోకుండా నటన ఎందుకు ప్రదర్శిస్తుందని చెప్పి కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన అరెస్టు, జైలు జీవితం తర్వాత తీవ్రమైన అసహనానికి గురైనట్టుగా తెలుస్తుంది. కానీ బయటకు మాత్రం ఏ రాజకీయ ప్రచారం కానీ ఏది చేయకుండా మౌనంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే జైలు నుంచి విడుదలైన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఒక స్పీచ్ అంటే కార్యకర్తల మధ్య చేసింది. ఎవరినైనా సరే ఎదుర్కొంటా, మీ సంగతి చూస్తా, మీ అంత చూస్తా అని చెప్పి కూడా ఆ రోజు సవాల్ విసిరింది. కానీ ఆ సవాల్ తర్వాత మాత్రం తన తండ్రి కేసీఆర్ని, మిగతా కుటుంబ సభ్యులందరినీ కలిసింది. కానీ ఏ ప్రభుత్వ ప్రోగ్రాంలో అంటే ఆమెకు సంబంధించిన ఎమ్మెల్సీ ప్రోగ్రాంలో కానీ మిగతా వ్యవహారాల్లో మాత్రం ఎక్కడా కనిపించకుండా మాత్రం ఇంట్లోనే ఉంటుంది. ఇవాళ మాత్రం ఆదాని ఏదైతే ఇష్యూకు సంబంధించి దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మీడియాలో కూడా పెద్ద ఎత్తున గౌతమ్ అదానికి సంబంధించిన పూర్తి స్కామే ప్రచారం అవుతోంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు గుప్పించాడు. అంటే
వేల కోట్ల రూపాయలు ఆదానితో వ్యాపారాలు చేస్తూ మోదీ ప్రభుత్వం మాత్రం ఆదానిని పట్టించుకోవడం లేదు. అమెరికా న్యాయస్థానం అక్టోబర్ 24న కేసు నమోదు చేస్తే భారత్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ మౌనంగా ఉంటుంది. ఇండియన్ ఎనర్జీ అనుబంధ ఏదైతే ఇందులో వాళ్ళందరి పాత్ర ఉంది మాత్రం ఎవరిని మాత్రం ఇందులో ఈ కేసులో చూడడం లేదు. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు అక్టోబర్ 24న కేసు నమోదు చేస్తే భారతదేశ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఎటువంటి ప్రకటన చేయకుండా ఒక సెలెక్టివ్గా గౌతమ్ ఆదానినే కాపాడుతుంది. గౌతమ్ ఆదానితో ఉన్న వీళ్ళ స్కామ్లు కావచ్చు, బీజేపీ అనుబంధ రాష్ట్రాల్లో వాళ్ళకు జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, అవన్నీ ఉండడం వల్లే గౌతమ్ ఆదాన్ని రక్షిస్తున్నారని చెప్పి కూడా రాహుల్ గాంధీ కూడా ఇవాళ తీవ్రంగా విమర్శించారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కూడా డైరెక్ట్గా బీజేపీ పైనే తన అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. ఆడబిడ్డకో న్యాయం ఆదానికో న్యాయం అన్న చెప్పి ఎక్కుపెట్టింది. మరి దీనిపైన బీజేపీ రాష్ట్ర నేతలు ఎలా స్పందిస్తారు? కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. ఎందుకంటే ఆదాని స్కామ్ సంబంధించి వాళ్ళ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక కుదుపునకు లోనైంది. దాదాపుగా 1,00,000 కోట్ల నష్టం వాటిల్లిందంటే మామూలు విషయం కాదు. కేవలం ఆదాని గ్రూప్కు సంబంధించిన పైన ఆరోపణలు జరిగితే వివిధ బ్యాంకులో ఉన్న షేర్లు కావచ్చు, ఆదానికి లింక్గా ఉన్న కంపెనీలో ఉన్న షేర్లు ఎవరైతే పెట్టుబడి పెట్టాలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయిన పరిస్థితి. ఇవాళ కల్వకుంట్ల కవిత స్పందించిన తీరుపైన కూడా నెటిజన్లు అంటే చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత కవిత స్పందించింది. కవిత ఈ మధ్యకాలంలో బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో చాలా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో కూడా ఎఫెక్టివ్గా చేశారు. ప్రతి సంవత్సరం కూడా 10 కోట్ల రూపాయల నిధులు అప్పటి ప్రభుత్వం విడుదల చేసి కవితకు అప్పచెప్పి ఆ పండుగను కూడా అంటే తామే ఏదైతే బతుకమ్మ పండుగను అంటే ప్రజలకు నేర్పించింది అన్న యాంగిల్లో కూడా తీసుకొచ్చారు. ప్రపంచ దేశాలను కూడా కవిత చుట్టి వచ్చిన పరిస్థితి. కానీ ఈసారి బతుకమ్మ పండుగ ఆడకుండా కూడా కవిత మిన్నకుండిపోయింది. ఒక సైలెన్స్, ఒక మౌనాన్ని వహిస్తూ బయట ప్రపంచానికి ఎటువంటి ఎక్స్ ద్వారా ట్వీట్లు కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, తన పిఆర్ఓల ద్వారా కావచ్చు మాత్రం ఎక్కడ స్పందించని పరిస్థితి. మరి వాళ్ళ ఆదాని పైన బీజేపీ తనను అరెస్టు చేసిన తీరుపైన అసహనాన్ని, ఒక రకమైన కోపాన్ని ప్రదర్శించిందని చెప్పచ్చు. మరి దీనిపైన కేంద్ర మంత్రులు ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కావచ్చు, మిగతా ఈటల రాజేందర్ ఎంపీ కావచ్చు, అరవింద్ కావచ్చు, వీళ్ళందరూ ఎలా స్పందిస్తారనేది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నగేష్.